నిన్న కళ్ళు కంపౌండ్ నేడు క్లబ్బు పబ్బు. ప్రెస్ క్లబ్ను ఉద్దేశించి పరుషంగా మాట్లాడడం గర్వనీయమని ఓ సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ప్రెస్ క్లబ్కు గొప్ప చరిత్ర ఉన్నది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోనూ ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. జాతీయంగా గల ప్రెస్ క్లబ్ల సరసన మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ చేరింది. ప్రెస్ క్లబ్లు అంటే తాగుబోతుల క్లబ్లు కావు. జర్నలిస్టులను సామాన్యులు సులభంగా కలుపుకునే వేదికలు, లోతైన చర్చలకు, మీట్ ది ప్రెస్లకు, ప్రెస్ మీట్లకు జరిగే స్థలాలు, జర్నలిస్టు కార్యకలాపాలకు వేదిక. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక అనేది అనేక జర్నలిస్ట్ సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించిన గొప్ప చరిత్ర ఉన్నది. బతుకమ్మ సహా అన్ని మతాల పండుగలు నిర్వహించడం, ప్రతిభావంతులైన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. మొత్తంగా జర్నలిస్టు కుటుంబాలతో పాటు గడిపే విడిది కేంద్రం ఇది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు ఆకలి తీర్చి అన్నపూర్ణ పడింది. ఎందరెందరో బాధితులకు, జర్నలిస్టులకు ఈ క్లబ్ ద్వారా సహాయం చేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. బాధితులు గోస చెప్పుకునే స్థలం. అప్పుడు గుర్తులేదా రేవంత్ రెడ్డి? ప్రెస్ క్లబ్ను అవమానించడం గర్వనీయమని చెప్పేసి ఆస్కాని మారుతి సాగర్ TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒకటి వచ్చింది. 2022 జూన్ 15 నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షణ అనే అంశంపై ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 2020 నవంబర్ 23న మరో ప్రెస్ మీట్లో, 2017 మే 30న నిర్వహించిన ఇంకో ప్రెస్ మీట్లో ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతగా సీఎం రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు అదే ప్రెస్ క్లబ్ను సీఎం రేవంత్ రెడ్డి క్లబ్బు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జర్నలిస్ట్ సంఘాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు స్పందించిన కేసీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. ఈ సవాల్కు స్వీకరించకుండానే ఢిల్లీకి వెళ్ళిపోయారని చెప్పేసి ఇంకొక వార్త కూడా వస్తుంది. తాజాగా బుధవారం కేటీఆర్ ప్రతి సవాల్పై స్పందించారు. మేము క్లబ్లకు, పబ్లకు దూరం అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మీరు ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రెస్ క్లబ్బు పబ్బు అని గుర్తులేదని జర్నలిస్ట్ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రెస్ క్లబ్ బాగా కనిపించి ఇప్పుడు అధికారం రాగానే క్లబ్ పబ్బుగా మారిందా, కనిపిస్తుందా అంటూ ధ్వజమెత్తుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను కళ్ళు కంపౌండ్తో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఓ ఆంధ్ర మీడియా ఛానల్పై దాడి జరిగితే స్పందించిన రాజకీయ నేతలు జర్నలిస్టులకు కేంద్రమైన ప్రెస్ క్లబ్ను సీఎం, మాజీ ఎమ్మెల్యే అవమానిస్తే ఎందుకు స్పందించలేదని జర్నలిస్ట్ సంఘాలు నేతలు ప్రశ్నిస్తున్నటువంటి మాట.